మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గట్కేసర్ మండలంలో కాంగ్రెస్ అభయహస్తం 6 గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ సుమారుగా 1500 దరఖాస్తులు వచ్చాయని, ఈ ఫారంలో వివరాలు నింపడంతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, జిరాక్స్ జత చేయాలని అధికారులను ప్రజలకు సూచించారు. గట్కేసర్ మున్సిపాలిటీలో కూడా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. కౌంటర్లు ఇప్పుడు మనకు ఇబ్బంది కలగకుండా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో దగ్గర 20 కౌంటర్లు ఏర్పాటు చేసింది. లైన్లో ఇబ్బంది లేకుండా కూడా దాన్ని ఏర్పాటు చేసింది. ప్రజల నుంచి స్పందన మంచి స్పందన ఉంది. అందరూ వచ్చి దరఖాస్తు లైన్ నిలబడుతారు కాబట్టి ఇబ్బంది ఉంది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ప్రజలే పరిపాలన ఉద్దేశంతో కొత్తగా ఏర్పాటైంది కాబట్టి గవర్నమెంట్ దానిలో భాగంగా ప్రభుత్వం ఏదైతే గ్యారెంటీ ఇచ్చిందో 6 గ్యారెంటీలు అభయస్థ గ్యారెంటీ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 20 నుండి జనవరి 6 వరకు ప్రతి విలేజ్లో గ్రామ సభల ద్వారా గ్రామసభ నిర్వహించి ప్రభుత్వ ఆఫీస్ అధికారులు గ్రామ సభలో పోయి దరఖాస్తు లబ్ధిదారు నుండి దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. 5 గ్యారెంటీ సంబంధించింది. దానిలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మండలంలో వేరే విలేజ్ అయిన కాచవాణి సింగర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 11 విలేజ్లు అయితే ఈరోజు హైదరాబాదు, రేపు అంకుశాపురం, ఔషాపురం, తర్వాత మాదారం, తర్వాత గన్పూరు, ఈ విధంగా మనం షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మండలం ఉన్న ప్రజలందరికీ ముఖ్య గమనిక ఏంటంటే ఈ రోజు నుంచి డిసెంబర్ 20 నుండి జనవరి 6 వరకు దరఖాస్తు తీసుకుంటాం. ఆ సమయంలో అందుబాటులో లేని వారు కూడా తర్వాత కూడా వచ్చి దరఖాస్తు తీసుకోవచ్చు. ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి.